ఓకే ఫ్రెండ్స్, వచ్చేసాం అయితే లాస్ట్ వరకు. ఇప్పుడు రిటర్న్లో వెళ్ళినప్పుడు వీడియో చేస్తాను అనమాట, సెల్ఫీతో అని చెప్పాను కాబట్టి. ఓకేనా? ఒకటి ఆ చివరిలో అయితే అనమాట, ఆ చివరిలో స్నానం చేయడం, మిగతాదంతా మీరు చూసారు ఇప్పుడే ముందు వీడియోలో. అలానే అనమాట, మొత్తం ఇక్కడ జనాలు ఉన్నారు, అందరూ అంతా మించి ఇంకేం లేదు. పడిపోకుండా ముందు మెల్లికి వెళ్ళాలి, ఎందుకంటే రాళ్ళు అంటే అందుకని. పవర్ బ్యాంక్ కూడా తీసుకున్నాను అనమాట. వెళ్ళిపోతున్నాం అనమాట. ఫోటోలు గట్రా తీసుకుంటాను. సో ఇక్కడ బాగానే ఉంది, అంటే రెండు కొండల మధ్యలో వెళ్ళి వెళ్తున్నాం అనమాట అంతే. అందులో ఈ వాటర్ వెళ్తుంది. మనం అలాగే వచ్చేసాం అనమాట. కొండలు గట్రా ఉన్నాయి, చూడటానికి అయితే చాలా బాగుంది. రాలే అసలు ఎక్కడ, ఎంత మట్టి కూడా లేదు. ఎవరైనా సిమెంట్ చేసి పెట్టారా అని అది కూడా లేదు. అయితే బాగుంది. ఏదో కాళ్ళకి గుచ్చింది అనిపించింది, దీని ఏదో నాకు తెలీదు. ఇలా అన్నాను, ఓపెన్ చేస్తాను. ఏదైతే ఏమి ఎక్కడికో వచ్చాను కొత్తగా, ఇప్పుడు కొన్ని అలా చేసి పెడదామని ఆలోచనతో ఓపెన్ చేశాను. సరే అంతే, ఇంకా మీరు సపోర్ట్ చేయడమే, అంతమించి ఇంకేం లేదు చెప్పుకోవాలంటే. ఒక కొండలు చూడండి, ఈ నీళ్ళు కొండ లోపల నుంచి, అంటే ఈ రాయి లోపల నుంచి వస్తుంది. మరి మీద నీరు చిమ్మి అలా అనుకొని ఆ కొండలు ఇల్లు వస్తుందో, మరి ఎక్కడి నుండి వస్తుందో కానీ వస్తుంది, తెలీదు. ఇలాంటప్పుడు వర్షం పడితే ఇంకా బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. రెండు కొండల మధ్యలో నడుచుకొని వెళ్ళడం ఏదో కొత్తగానే ఉంది. ఎప్పుడు ఇలాంటిది నేను చూడలేదు ఎక్కడ. మరి మన సైడ్ ఆంధ్రాలో ఎక్కడ ఉందో ఇలాంటి ప్లేస్ తెలియదు, కానీ ఉత్తరాఖండ్లో అయితే ఉంది, డెహ్రాడూన్ నుంచి 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇక్కడికి రావడానికి జర్నీ. అది అంత ఎక్కువేం కాదు. అగో చూడండి అటువైపు. సో ఇంకా అంతే, ఇలా తిరుక్కొని ఈరోజు వెళ్ళిపోదామని. బాగుంది. ఇటువైపు ప్లేస్ అది. చూడండి జనాలు ఎంతమంది వస్తున్నారు. ఇక్కడ మాత్రం టర్నింగ్ ఉందన్నమాట, ఇలా వెళ్ళి లోపలికి, అది లాస్ట్ మీకు చూపించాను కదా, అక్కడ లాస్ట్లో ఎండ్ అవుతుంది అనమాట. అంతే, అక్కడ నీళ్ళు వచ్చే దగ్గర స్నానాలు చేయడం, మళ్ళీ రిటర్న్ అయిపోవడం.